బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. అపోస్తలులైన లూకా గారు వ్రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనలను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈస్టర్ పండుగ దినమున అనగా పునరుద్ధాన దినమున యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి విజయుడై తిరిగి లేచాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నాము, పండుగ చేసుకున్నాము. పునరుద్ధానుడైన ప్రభువే 40 దినములు శిష్యులకు కనబడ్డారు. 40వ దినమున ఆరోహణమయ్యారు. ఈ నెల 29వ తేదీ అంటే మే 29వ తేదీ ప్రభు ఆరోహణమైన దినమై ఉన్నది. ఆ దినము ఆరోహణ పండుగ అయి ఉన్నది. తర్వాత ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ప్రభు శిష్యులకు చెప్పినట్లుగా పైనుండి శక్తిని పొందు వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని చెప్పిన మాటను బట్టి 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచిన వారుగా ఉన్నారు. కనుక జూన్ 8వ తేదీ ఆదివారము పెంతెకోస్తు పండుగ ఆదివార దినమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఆరోహణము అయిన దినము మనము దాటి వచ్చిన వారమై ఉన్నాము. కనుక క్రీస్తు ఆరోహణము, సంఘ ఆరోహణము అనే వాక్యమును ఈ దినమందు మనము జ్ఞాపకం చేసుకుందాము. మనము గమనించినట్లయితే మనము చదువుకున్న అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో ప్రభు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు అక్కడున్న శిష్యులైన వారు గలిలయులందరూ కూడా ఆకాశం వైపు అలాగే తేరి చూస్తూ ఉన్నారు. వారిని చూచిన దేవదూత గారులు తెలియజేస్తూ ఉన్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళను ఆ రీతిగానే తిరిగి వచ్చెదరు అని ప్రభు యొక్క 2వ రాకడను గురించినటువంటి వార్తను, వర్తమానమును, సువార్తను వారు బోధించిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆరోహణము ఎలా అయ్యారో అలాగే మరలా తిరిగి వస్తారు, సంఘమును కొనిపోతారు అని తెలియజేసిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు నేను మీకు బోధించే అంశము ఏమై ఉన్నది అనంటే క్రీస్తు ఆరోహణము, సంఘ ఆరోహణము. క్రీస్తు ఆరోహణమయ్యారు, అలాగే సంఘము కూడా ఆరోహణము కావలసి ఉన్నది. క్రీస్తు ఎలాగూ ఈ లోకములో బ్రతికి ఉంటే ఆయన జీవితాన్ని ఏ విధముగా కాపాడుకుని తండ్రి దృష్టికి ఎలా కనబడ్డారో దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూ సంఘము కూడా ఆరోహణము చెందాలంటే క్రీస్తు ప్రభు వలె మేఘమెక్కి వెళ్ళాలి అని అంటే క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలి అనేది ఈ దినమందు మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 5వ అధ్యాయము 33-34 వచనములో మనము చూసినట్లయితే ఆయన ముందుగానే చెప్తూ ఉన్నారు,
శిలువ మరణానికి వెళ్ళకముందే ఇదిగో మనం యెరూషలేము వెళ్ళుచున్నాము, అక్కడ ఇదిగో మనిషి కుమారుని పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను సిలువ వేస్తారు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువే ముందుగానే జరగబో సంగతులను తన శిష్యులైన వారికి తెలియజేసిన వారై ఉన్నారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఇతరులు శాస్త్రులు పరిసయ్యులైన వారు ఆయన ఎద్దుకు వచ్చి, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటూ ఉన్నారు కానీ నీ శిష్యులు ఉపవాసం ఉండడం లేదు, కారణమేమై ఉన్నది అని అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో మనము చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు, మనిషి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చుచున్నవి, అప్పుడు అందరూ ఉపవాసం ఉంటారు అని తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు, దేవదూత గారుల చేత మేఘం మీద కొనిపోబడ్డారు గనుక భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘము, రాకడకు సిద్ధపడుచు ఉన్న సంఘము ఉపవాసము చేయవలసి ఉన్నది. ప్రభు మాటను బట్టి మనం గమనించినట్లయితే ప్రభు ఆరోహణ కావడానికి ఆయనకున్న ప్రత్యేకమైన జీవితము ఏమై ఉన్నది అని అంటే, ఆయన జీవితం అంతా పరిశుద్ధమైన జీవితం అయినది. ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఛాలెంజ్ విసరగలిగినంత పరిశుద్ధమైన జీవితము జీవించిన వారై ఉన్నారు. మాటలో కానీ, చూపులో కానీ, వినికిడిలో కానీ, తలంపులో కానీ ఏ విషయంలో కూడా పాపము లేని వారుగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఆయన క్రియలు, ఆయన బోధ కూడా పరిశుద్ధమైనది. ఇంకా మనం గమనించినట్లయితే తండ్రి ఆయనను ఏ ఉద్దేశం చేత మానవునిగా ఈ లోకంలో జన్మింపజేశారో ఆ ఉద్దేశమును నెరవేర్చిన వారై ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మాట్లాడుచూ ఉన్నప్పుడు అంటూ ఉన్నారు, ఇదిగో సమాప్తమైనది, తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాను, కాబట్టి పని అయిపోయినది అని తెలియజేయడానికి సమాప్తమైనది అని పలికిన వారుగా ఉన్నారు. అలాగే మరణమును జయించి విజయుడై తిరిగి లేచిన వారుగా ఉన్నారు. సమాధిలో పెట్టబడినప్పటికీ మరణమును జయించి 3వ దినమున ప్రభు తిరిగి లేచిన వారై ఉన్నారు. తన శిష్యులైన వారు ప్రభు ఏమైపోయారో అని ఆందోళన చెంది ఆయన మీద సరైన విశ్వాసమును భక్తిని కనపరచగలరో లేదో అని 40 దినములు భూమి మీద పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు కనబడ్డారు, తను తాను బయలుపరుచుకున్నారు, మాట్లాడారు, వారిని తాకనిచ్చారు, వారికున్న అనుమానములన్నింటినీ తీర్చివేశారు. వారు చూస్తూ ఉండగా ఆరోహణమైన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం కావడానికి ప్రధానమైన కారణము ఆయన జీవితం అంతా పరిశుద్ధమైనది, ఆయన క్రియలు బోధ పరిశుద్ధమైనది, ఆయన తండ్రి అప్పగించిన పనిని తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చిన వారై ఉన్నారు. మరణించినప్పటికీ తిరిగి లేచిన వారై ఉన్నారు. అలాగే మహిమ దేహమును శిష్యులైన వారికి అనేక మంది భక్తులకు కనబరచి తను తాను బయలుపరుచుకొని ఆ వారందరూ చూస్తూ ఉండగా ఆరోహణమైన వారై ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు ఆరోహణమయ్యారు, బాగానే ఉంది. అయితే సంఘము ఆరోహణము కావాలంటే ఎలాంటి స్థితి కలిగి ఉండాలి అనేది ఈ దినమందు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. మనం గమనించినట్లయితే ఆది పితామహుల కాలంలో ఉన్న హానోకు గారు దేవునితో నడిచిన వారుగా ఉన్నారు. దేవుడు ఆయనను తీసుకొని పోయెను గనుక ఆయన లేకపోయెను అనే మాట మనము ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, దేవునితో నడిచిన వాడుగా ఉన్నారు హానోకు గారు కనుక దేవుడు ఆయనను తీసుకొని పోయారు. మనము గమనించినట్లయితే దేవునితో నడిచిన వారిని దేవుడు తీసుకొని పోయేవారై ఉన్నారు. దేవునితో నడుచుట అనగా ఇట్లు ప్రభు ఎలాగూ భూమి మీద పరిశుద్ధులుగా నడిచారో అలాగూ నడవాలా. ఆ కాలంలో వారికి పరిశుద్ధ గ్రంథము లేదు, బోధకులు లేరు, ఎవరూ లేని కాలంలోనే హానోకు గారు దేవునితో నడిచిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు కనబడి మాట్లాడే అనుభవం కలిగిన వారుగా ఉన్నారు.
కాబట్టే దేవునితో కూడా నడుస్తూ మాట్లాడుకుంటూ అలాగూ పరలోకమునకు వెళ్ళిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు వలె సంఘము కూడా, విశ్వాసి కూడా ఆరోహణము కావాలి అని అంటే హానోకు వలె దేవునితో నడవలసిన వారై ఉన్నారు. హానోకు వలె దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించవలసిన వారై ఉన్నారు. మనము గమనించినట్లయితే ఈ దైవజనుడైన హానోకు గారు ఎత్తబడిన తర్వాత భయంకరమైన శ్రమలు భూమి మీద వచ్చినాయి. నోహో గారి కాలంలో శ్రమ రాకమునుపే హానోకు గారు కొనుపోబడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, రెండవ రాకడలో ప్రభువు పెండ్లి కుమార్తె సంఘమును తోడుకొని వెళ్ళిన తర్వాత భూమిపైన మిగిలిన వారికి భయంకరమైన 7 ఏండ్ల శ్రమ రాబోతూ ఉన్నది. ఎలాగూ హానోకు శ్రమ రాక మునిపే కొనుపోబడ్డారో సంఘము కూడా ప్రభు మెచ్చిన విధముగా సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభు తీసుకొని వెళ్తారు. శ్రమను చూడకుండగానే, శ్రమ అంటే ఏంటో తెలియకుండగానే పరలోకమునకు కొనుపోబడే అంతస్తుకు, అర్హతకు దేవుడు సంఘమును నడిపించువారై ఉన్నారు. మనము గమనించినట్లయితే రెండో వ్యక్తిగా నోవాహు గారిని మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాము. నోవాహు గారి విషయంలో దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించారు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనములో, నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడును దేవునితో నడిచినవాడు. మనం గమనించినట్లయితే నోవాహు గారు నీతిమంతులుగా ఉన్నారు, తన తరము వారిలో నిందారహితులుగా ఉన్నారు, దేవునితో నడిచిన వారుగా ఉన్నారు. కనుకనే శ్రమ రాకమునిపే శ్రమ తప్పించుకొనడానికి నోవాహు గారికి దేవుడు కనబడి మాట్లాడి ఓడను తయారు చేసుకోమన్నారు. ఓడను తయారు చేసిన తర్వాత, అంతయు సిద్ధమైన తర్వాత నోవాహు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని, ఓడలోనికి వెళ్ళమని, శ్రమను తప్పించడానికి దేవుడు ఓడలోనికి నోవాహు కుటుంబమును ఓడలోనికి పంపించిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినది ఏమిటి అని అంటే, నోవాహు గారు దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడు, నీతిమంతుడుగా కనబడ్డారు. మనము ఏమి గమనించాలి నోవాహు గారి జీవితాన్ని బట్టి అనంటే, మనుషులకు కనబడవాలని కాకుండా దేవుని దృష్టికి నీతిమంతులముగా మనం కనబడడానికి మనము ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా వచ్చే శ్రమను బట్టి, శ్రమ నుండి దేవుడు తప్పించువారై ఉన్నారు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనం గమనిస్తే ఓడలోనికి నోవాహు కుటుంబము ప్రవేశించారు, అయిపోయింది. 40 దినములు ప్రచండమైన వర్షము కురిసినప్పుడు ఈ ఓడ నీళ్ల పైకి తేలుతూ ఉంది. ఎటువంటి ప్రమాదము, శ్రమ, ఆపద, విపత్తు ఓడకు కానీ, ఓడలో ఉన్నవారికి కానీ, ఉన్న వాటికి కానీ కలగలేదు. శ్రమ, నీళ్లు, జల ప్రవాహం ఎక్కువే కొలది ఓడ అంతకంతకు పైకి వెళుతూ ఉన్నది, అలాగే తేలి వెళ్ళిపోతూ ఉన్నది. అలాగే ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడతారో, ఎవరు తన తరమువారిలో నిందారహితులుగా ఉంటారో, ఎవరు దేవునితో నడిచేవారుగా ఉంటారో వారిని దేవుడు శ్రమ నుండి తప్పించువారై ఉన్నారు. లోకమంతా శ్రమలో పడి కొట్టుకుపోతూ ఉన్నా ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి కుటుంబములకు కానీ దేవుడు శ్రమ రానియకుండా కాపాడువారై ఉన్నారు అనేది మనము గమనించవలసిన వారమై ఉన్నాము. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, శ్రమ ఎక్కువయ్యే కొలది సంఘము ఆధ్యాత్మికంగాను విశ్వాస జీవితంలోనూ అంతకంతకు వృద్ధి పొందాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు చెప్పిన ఉపమానంలో మనం గమనించినట్లయితే, బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలిన ఈ ఇల్లు గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, ఏమి వచ్చినా కూడా ఆ ఇల్లు పడలేదు, అది నిలబడి ఉన్నది. కారణము బండ మీద ఇల్లు కట్టి ఉండుటను బట్టి అని అక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు యేసుక్రీస్తు
ఎందు పరిపూర్ణమైన నమ్మిక కలిగిన వారుగా ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినా వారు పడని వారుగా నిలబడి ఎంత శ్రమనైనా కానీ తట్టుకొని ఉండగలిగేవారుగా ఉంటారు. అలాగూ ఉండాలి అని అంటే నోవాహు కలిగిన అనుభవము, హానోకు కలిగిన అనుభవము కలిగిన వారై ఉండాలి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. తన తరమవారిలో నిందారహితులుగా ఉండాలి. దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటారో వారే చచ్చేంత శ్రమ వచ్చినా ప్రభువుని విడిచిపెట్టరు, సంఘమును విడిచిపెట్టరు, సంఘ సహవాసమును విడిచిపెట్టరు. అది మనము గమనించవలసిన వారమై ఉన్నాము. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు అంటారు, శ్రమలు ఎక్కువైన కొలది సంఘమే ఏమవుతుంది అంటే శ్రమల వలన అది మంచి పెండ్లి కుమార్తెగా తయారవుతుంది అని తెలియజేస్తూ, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎట్లు కాగలడు అనే పాటలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారు అని అంటే, శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగాన శ్రమలయందే సంతోషించుమో మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెట్లు కాగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, శ్రమలు మనకు ఉపకారం చేసేవైనవి. శ్రమలు మనకు శృంగారాన్ని, మన ఆత్మకు శృంగారాన్ని ఇచ్చేవైనవి గనుక శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసి అంతకంతకు ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి పొందాలి. ఎందుకు అనంటే పౌలు గారు అంటూ ఉన్నారు, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో చూసినట్లయితే, మనకు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావు. మనకు దేవుడిచ్చే మహిమ ఎదుట మనం ఇప్పుడు పొందే శ్రమలే లెక్కలోనివే కాదు, అసలు ఇది శ్రమే కాదని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో మనము చూసినట్లయితే, క్రీస్తుతో కూడా మనం మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులము. క్రీస్తుతో కూడా మనము దేవుని వారసులముగా మనము ఉండవలనంటే తప్పనిసరిగా ఆయన శ్రమ పొందినట్టు, శ్రమ పడినట్టు దేవుని పిల్లలమైన మనము కూడా శ్రమ పడవలసినదే, శ్రమ పొందవలసినదే అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే నోవహు గారిని ఓడ తయారు చేయమన్నారు, వారు తయారు చేస్తూ ఉన్నారు. సుమారు 120 సంవత్సరములు ఓడను తయారు చేశారు నోవహు గారు, వారి కుటుంబము. ఆయన ఓడ తయారు చేస్తూ ఉన్నారు, బోధ చేస్తూ ఉన్నారు. దేవుడు జల ప్రళయాన్ని రప్పించబోతూ ఉన్నాడు, ప్రచండమైన వర్షమును రప్పించబోతూ ఉన్నాడు. కనుకనే మమ్మలను ఓడ తయారు చేసుకోమన్నారని చెప్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. కానీ వారి బోధను ఎవరునూ అంగీకరించలేదు, ధిక్కరించిన వారుగా ఉన్నారు, విక్కిరించిన వారుగా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, నోవహు గారు తన పనిని ఆపలేదు, దేవుడు చెప్పింది చేశారు, ఓడలోనికి ప్రవేశించారు. జల ప్రవాహము నుండి ఆయన కాపాడబడ్డారు, ఆయన కుటుంబము కాపాడబడినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, రాకడ కాలంలో దేవుని యొక్క రాకడ వస్తూ ఉంది. కాబట్టి రాకడ గుర్తులు ఇలాగూ ఉన్నాయి, వస్తాయని ప్రభు చెప్పారు, జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని రాకడ త్వరగా ఉంది, త్వరగా సిద్ధపడండి, సిద్ధపడండి అని బోధిస్తూ ఉన్నప్పుడు వెక్కిరించే వారెందరో ఉంటారు, ధిక్కరించే వారెందరో ఉంటారు, దేవుని రాకడను నిర్లక్ష్య పెట్టేవారు ఎందరో ఉంటారు. అయినా కూడా బోధించడం మనం మానవలసిన అవసరం లేదు, బోధించాలి. ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం బోధించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఇదిగో శ్రమ వచ్చినప్పుడు శ్రమ నుండి వారే, నోవహు గారే తప్పించబడిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఏలియా గారి యొక్క ఆరోహణము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో ఏలియా గారు ఎలాగూ ఆరోహణమయ్యారు అనేది మనకు కనబడుతూ ఉన్నది. మనం గమనించినట్లయితే యెజెబెలు రాణి ఏలియా ప్రవక్తను చంపిస్తాను అని చెప్పినప్పుడు బదరీ వృక్షం క్రింద ఆయన మరణాపేక్ష కలిగిన వాడై పరుండినప్పుడు
దేవదూత గారి చేత దేవుడు ఆహారమును పంపించి, ఇదిగో ఈ రొట్టె తిను, ఈ నీళ్లు త్రాగు, ముందు నీకు ఎంతో ప్రయాణం ఉన్నది అని చెప్పారు. 2 పూట్ల భోజనం పెట్టిన తర్వాత ఏలియా గారు 40 రాత్రింబగళ్ళు నడిచిన వారుగా ఉన్నారు. నడిచి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చారు. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటి అంటే, ఏలియా గారు ఆరోహణం కాక మునుపు ఏం జరిగింది అని అంటే, ఆయన దేవదూత గారి చేత రొట్టెను నీటిని తీసుకున్నారు, ఆహారం పుచ్చుకున్నారు. 40 దినములు ఉపవాసముతో ప్రయాణము చేసిన వారుగా ఉన్నారు. ఆ ప్రయాణం చేసిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు గిల్గాల్కు రా, అక్కడ నువ్వు ఆరోహణం అవుతావు. గిల్గాల్ వెళ్ళారు, అక్కడ ఆరోహణం కాలేదు. బేతేలుకి వెళ్ళమన్నారు, బేతేలుకి అక్కడ వెళ్ళారు, ఆరోహణం కాలేదు. అక్కడ నుండి ఎరుకోకి రమ్మన్నారు, ఎరుకోకి వెళ్ళారు, ఆరోహణం కాలేదు. యొర్దాను దాటి వెళ్ళారు. అక్కడ సుడిగాలి చేత ఏలియా గారిని దేవుడు కొనిపోయినట్లుగా మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు చెప్పింది చేశారు ఏలియా గారు, గనుకనే ఆయన ఆరోహణమైన వారుగా ఉన్నారు. ఇదిగో నీవు ఈ రొట్టె తిను, ఈ నీళ్లు త్రాగు, 40 దినాలు ప్రయాణం చేయి అన్నారు. వారు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఏలియా గారు చేశారు. బేతేలుకి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. దేవుడు చెప్పినట్టు చేశారు గనుక ఏలియా గారు ఆరోహణమయ్యారు. దేవుడు కనబడి మాట్లాడే అనుభవం కలిగిన వారుగా ఉన్నారు ఏలియా గారు, కనుకనే ఆరోహణమయ్యారు. మనం గమనించినట్లయితే తర్వాత ఆరోహణం చెందిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు, వారు ఆరోహణమయ్యారు. మనము ఈ హానోకు గారు కానీ, ఏలియా గారు కానీ, యేసుక్రీస్తు ప్రభువు కానీ, నోవాహు గారు కానీ, వీరందరూ ఎలాగూ పైకి ఎత్తబడ్డారు, ఎలాగూ శ్రమ నుండి వారు పైకి వెళ్ళిపోగలిగారు, ఆరోహణమయ్యారు అని అంటే దేవుడు చెప్పినట్లు చేయడాన్ని బట్టి ఆరోహణమయ్యారు. హానోకు, ఏలియా, యేసుక్రీస్తు ప్రభు వీరు ముగ్గురు కూడా ఆరోహణమయ్యారు. నోవాహు గారు తన ఓడలోనికి ప్రవేశించి శ్రమ నుండి తప్పించబడటానికి అంతకంతకు దేవుడు ఓడను తేలజేసిన వారుగా ఉన్నారు. అరారాతు పర్వతం పైన ఓడ నిలిచి ఉన్నట్లుగా దేవుడు చేసి కాపాడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, 2వ రాకడ త్వరగా రాబోతూ ఉన్నది అని గ్రహిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, ఎలాగూ మనము ఉంటే ఆరోహణమవుతాం, ఎలాగూ రాకడకు ఎత్తబడతాం. మేఘములపై యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం కొనిపోబడతాము అనంటే దేవుడు చెప్పినట్లుగా మనము చేసినప్పుడు, దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించినప్పుడు, దేవుడితో నడిచినప్పుడు, నిందారహితులుగాను నీతిమంతులుగాను ఉండినప్పుడు మనము ఎత్తబడతాం. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటూ ఉన్న రాకడ గుర్తులు తెలియజేస్తూ, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రియమైన దేవుని బిడలారా, రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉన్నది, అలాగే మత కలహాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ సంఘానికి ఎక్కువ శ్రమలు, మందిరములు కూల్చివేయడము, విశ్వాసులను మరలా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి లాగివేయాలని దుష్టుడైన సాతాను అనేక మందిని ప్రేరేపించి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నది. అలాగే విశ్వాసములో నుండి తప్పించడానికి ఎన్నెన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. అలాగే మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి ఆహారపు కొరత వస్తూ ఉన్నది, కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి, కుటుంబాల మధ్య ప్రేమ లేని స్థితి వస్తూ ఉన్నది. పెద్దలంటే చిన్నబిడ్డలైన వారికి, చిన్నలైన వారికి గౌరవ మర్యాదలు లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తిమోతి పత్రికలో తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్పారో, రాకడ గుర్తులు అంత్యకాలమందు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము అని ఏం చెప్పారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఏం చెప్పారో అవి జరుగుతూ ఉన్నాయి. ప్రవక్తలు 2వ రాకడ గురించి ఏం చెప్పారో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాకడ గుర్తులు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఇదిగో ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, రాకడకు సిద్ధపడండి.
రాకడకు సిద్ధపడాలి అని అంటే ప్రతి దినము రాకడ ప్రార్థనలు, రాకడ వాక్యము, రాకడ ధ్యానము చేసిన ఎడల రాకడలో ఎత్తబడతాము అనే దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాస ఏ పని చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా రాకడ తలంపు కలిగిన వారై ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిదినము దైవ సన్నిధిలోనికి, ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవుని ఎదుట కనబడి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని మౌనముగా కొద్ది నిమిషములు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు కనబడతారు, మాట్లాడతారు అని తెలియజేశారు. హనోకు గారికి దేవుడు కనబడ్డారు, మాట్లాడారు కదా. నోవాహు గారికి దేవుడు కనబడ్డారు, మాట్లాడారు. ఏలియా గారికి దేవుడు కనబడ్డారు, మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు కనబడ్డారు, మాట్లాడారు. ఎవరు దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకుంటారో వారే ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా ప్రభువుని విడిచిపెట్టరు, బైబిల్ మిషన్ని విడిచిపెట్టరు, విశ్వాసంలో నుండి ఎన్నడూ తొలగరు. కారణము ప్రతిదినము దేవుడు కనబడి మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రభు నాతో ఉన్నారు కదా, నాకు రాబోయే శ్రమను ముందుగానే ప్రభు నాకు చెప్పారు గనుక నాకు భయమేమి, ప్రభు చెప్పిందే జరుగుతుంది అని ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరు ప్రభు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకుంటారో వారే హనోకు వలె దేవునితో కలిసి నడిచేవారిగా ఉంటారు. అలాగే నోవాహు గారు వలె తన తరము వారిలో నిందారహితులుగా ఉంటారు. దైవజనులైన దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారంటే, బాయ్ మీరు రాకడకెత్తబడాలంటే మీ మీద నింద ఉండకూడదు, నిందారహితులుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. నోవాహు గారు తన తరము వారిలో నిందారహితులుగా ఉన్నారు. దేవునికి ప్రార్థన చేసుకుంటున్న దేవుని పిల్లలారా, నిందారహితులుగా మీరుంటున్నారా లేదా అనేది చూసుకోనండి. దేవుడు మీకు కనబడి మాట్లాడే అనుభవాన్ని మీరు సంపాదించుకుంటున్నారా లేదా? ప్రతిదినము దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఇదిగో ఈరోజు నేనేం చేయాలి అని మీరు తెలుసుకుంటున్నారా లేదా? ప్రభువుని అడుగుతున్నారా లేదా అనేది తెలుసుకోనండి. అలాగూ ఉన్నప్పుడు మీరు ఏమవుతారు అని అంటే రాకడకు ఎత్తబడేవారు అవుతారు. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని రాకడకు సిద్ధపడవాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ప్రతిదినము దైవ సన్నిధిలో కనబడాలి, దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకోవాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఏలియా గారు దేవుడు చెప్పింది చేశారు. ఆహారం పుచ్చుకో అంటే పుచ్చుకున్నారు. 40 దినాలు రేయింబగళ్ళు నడవాలి అంటే నడిచారు. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చారు. గిల్గాల్కు రమ్మంటే వచ్చారు, బేతేలుకు రమ్మంటే వచ్చారు, యోర్దానికి రమ్మంటే వచ్చారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఎవరు దేవుడు చెప్పినట్టు చేస్తారో వారు దేవుని యొక్క రాకడకు ఎత్తబడేవారై ఉంటారు. వారు ఆరోహణము కాగలిగిన శక్తిని సంపాదించుకోగలుగుతారు. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతూ ఉంది, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, 2వ రాకడకు సిద్ధపడవాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎవరు మరణిస్తారో, ఎవరు ప్రభు రాకడ రాకమునిపే మరణిస్తారో వారు తప్పనిసరిగా 2వ రాకడ సమయమందు సమాధుల్లో నుంచి లేచి మహిమ దేహమును దాల్చి ప్రభు యొక్క మేఘమెక్కుతారు అనడానికి సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. సజీవులుగా నిలిచి ఉంటే మహిమ దేహము ధరించుకొని అలాగే వెళ్ళిపోతారు అనడానికి హానోకు ఏలియాల యొక్క ఆరోహణమే ముంగుర్తై ఉన్నది. కనుక వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ప్రభు 2వ రాకడలో త్వరగా రాబోతూ ఉన్నారు కనుక ఆరోహణ బలమును అందించుమని ఇవ్వమని ప్రభువుని వేడుకొనండి. చక్కగా రాకడకు సిద్ధపడండి. అలాగూ రాకడకు సిద్ధపడగు భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగైనది. పరిశుద్ధ గ్రంథములో మీరు చెప్పిన రాకడ గుర్తులన్నీ జరుగుచూ ఉండగా ప్రభువా, రాకడా అని రాకడ గుర్తులన్నీ మా తండ్రి మాకు బోధిస్తూ ఉండగా తండ్రి, వాక్యం వింటున్నా మీ బిడలైన వారందరూ కూడా రాకడకు సిద్ధపడటానికి, ప్రతిదినము నీతో నడవడానికి, నువ్వు కనబడి మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకోవడానికి, ప్రతి క్షణము రాకడ తలంపు కలిగి ఉండడానికి, రాకడకు నిత్యము సిద్ధపడి ఉండడానికి మీ సహాయం అనుగ్రహించి దీవించమని, పెండ్లి కుమారుడుగా త్వరగా మధ్య ఆకాశంలోనికి రానయ్యున్న
యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీకు తోడయుండి రాకడ సిద్ధబాటును ప్రభువు మీకు అనుగ్రహించి దీవించును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి